కణాన్ని ఏ కణాన్ని అండి? శుక్ర కణాన్ని మొట్టమొదటిసారిగా కనిపెట్టినటువంటి వ్యక్తి ఎవరన్నా అంటే మనకు యాంటోనీ వాన్ లెవెన్హోక్. కరెక్ట్ కాదండి? పురుషుల యొక్క ముష్కాల నుండి ప్రత్యుత్పత్తి భాగాలైనటువంటి కణాలైనటువంటి శుక్ర కణం అనేటువంటి ఒక దానిని మొట్టమొదటిసారిగా కనుగొన్నటువంటి వ్యక్తి ఎవరన్నా అంటే మీకు యాంటోనీ వాన్ లెవెన్హోక్ గారు. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ఇది చేసినటువంటి ప్రయోగం ద్వారానే శుక్రకణం యొక్క నిర్మాణాన్ని తీసుకున్నట్లయితే శుక్రకణం యొక్క నిర్మాణంలో ఎన్ని భాగాలు ఉంటాయండి? 3 భాగాలు అనేటువంటి ఉంటాయి. ఆ 3 భాగంలో దీన్ని తల భాగం అంటాం, దీన్ని మెడ భాగం అంటాం, దీన్ని ఏమంటాం? తోక భాగం అంటాం. ఇందులో ఏకస్థితిక కణం ఉంటుందా, ద్వయస్థితిక కణం ఉంటుందా? ఏకస్థితిక కణం అనేటువంటిది ఉంటుంది. మరి ఎప్పుడైతే ఈ శుక్ర కణానికి అన్నం అనేటువంటిది కలిసిందో ఏం ఏర్పడుతుందన్నా? సంయుక్త బీజం ఏర్పడుతుంది. ఈ సంయుక్త బీజం యొక్క స్థితి ఎదురున్నా కష్టం ఉందా? ఏ కష్టం లేదు. మరి శుక్ర కణం అనేటువంటి భావన మొట్టమొదటిసారిగా ప్రవేశపెట్టినటువంటి వ్యక్తి ఎవరండి?